బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారుడి హత్య చేసిన కామందుడి డెడ్ బాడీ ఇంకా మార్చురీలోనే ఆగిపోతుంది. కొలువర్ధన్ మృతదేహం తీసుకెళ్లడానికి సమీప బంధువులు సన్నిహితులు సైతం ముందుకు రావడం లేదు. ఆ మృతదేహాన్ని సమాచారం రావడంతో ఆమె ప్రమేయం కూడా ఉందని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆందోళన పేరుతో జాతీయ రహదారిని 6 గంటల పాటు దిగ్బంధించిన ఘటనలో 50 మందిపై కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఇప్పటికే పలువురిని విచారణ చేశారు. ఈ ఘటనపై వ్యూస్ కోసం ప్రజలను రెచ్చగొట్టిన ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇక మదనపల్లి చిన్నారి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ డెడ్ బాడీ ఇంకా మార్చురీలోనే ఉంది. ఇవాళ మున్సిపల్ అధికారులకు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ రోజు వరకు కూడా మార్చురీలోనే ఉంది. సమీప బంధువులు కావచ్చు, అతని దగ్గర ఆప్తులు కావచ్చు, ఎవరు కూడా అది తీసుకెళ్లేందుకు సహాయించిన పరిస్థితి. మరోవైపు నిందితుడి తల్లి ఘటన జరిగిన సమయంలో ఆ రోజు 7:30 గంటల వరకు కూడా ఇంట్లోనే ఉంది అని చెప్పి చిన్నారి తండ్రి చెప్తూ ఉన్నారు. అందులో వాస్తవం ఏంటి? ఆ తల్లి ప్రమేయం కూడా ఉందా? ప్రసూన, ఏదైతే కులవర్ధన్ చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన కులవర్ధన్ యొక్క మృతదేహం ఇంకా మదనపల్లిలోనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంది. నిన్న సాయంత్రం 5 గంటలకు పోస్ట్మార్టం ముగిసిన తర్వాత రాత్రి మృతదేహాన్ని బంధువులు ఎవరైనా తీసుకువెళ్తారన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచించారు. అందుకు సంబంధించి అతని పెద్దమ్మ పెదనాన్నతో మాట్లాడారు. వారు మేము తీసుకెళ్తాము, ఎక్కడో ఒక చోట అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ వారు నిన్న రాలేదని తెలుస్తుంది. దీంతో పోలీసులు ఏదైతే అటు బస్టాండుల్లోనూ ముఖ్య కూడలలో ఒక నోటీసులు కూడా అంటించారు. ఇది పలానా వ్యక్తి ఈ చెరువులో పడి చనిపోయాడు, ఇతని మృతదేహం కానీ ఇతని ఆచూకీ కానీ కావలసిన వారు వెంటనే వచ్చి పరిశీలించుకోగలరు అంటూ కూడా ఫోటోతో సహా వేసిన పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏదైతే కులవర్ధన్ తల్లి అంజలమ్మను ఏటో ముద్దాయిగా చేర్చడానికి పోలీసులు పోక్సో కేసు చట్టం ద్వారా నిర్ణయించుకున్నారు. సోమవారం సాయంత్రం 4:30కు పాప మిస్ అయితే 7:30 వరకు తల్లి ఇంట్లోనే ఉండడంతో ఖచ్చితంగా ఈమె ప్రమేయం కూడా ఇందులో ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి తండ్రితో పాటు అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో అమ్మాయిని ఏదైతే తల్లి అంజలమ్మను రెండో ముద్దాయిగా చేర్చినట్లు తెలుస్తుంది. మరోవైపు మదనపల్లిలో ఏదైతే జాతీయ రహదారిని సుమారు 6 నుంచి 7 గంటల పాటు దిగ్బంధించిన కేసులో ఓవైపు పోలీసులు తల్లిదండ్రులతో చర్చలు జరుపుతూనే మరోవైపు ప్రభుత్వ పెద్దలు కూడా తల్లిదండ్రులతో చర్చలు జరుపుతున్నారు. నిందితుడిని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఏదైతే మదనపల్లిలోని ఆ తర్వాత సమీప ప్రాంతాల నుంచి కొన్ని అసాంఘిక శక్తులు వచ్చి కావాలనే జాతీయ రహదారిని గంటల పాటు దిగ్బంధించడమే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాహన రాకపోకలకు ఇబ్బంది కలగజేశారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని పోలీసులు అనరాని మాటలు అన్నారంటూ వీరిపైన కేసులు నమోదు చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు 4 కేసులు నమోదు చేశారు, 50 మందిని గుర్తించారు. దీంతో పాటు డ్రోన్స్ ద్వారా ఇతర సోషల్ మీడియాలోనూ అదేవిధంగా ఇటు మీడియాలోనూ వచ్చిన వార్తల విజువల్స్ను సేకరించుకుంటున్నారు. ఎవరెవరైతే ఆందోళనలు తీవ్రతరం చేయడానికి ఏదైతే ప్రజలను రెచ్చగొట్టారో వారందరినీ కూడా కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కొన్ని అసాంఘిక శక్తులు ఏదైతే గుంపులో ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న వారి మధ్యలో జొరబడి గొడవకు దారితీశారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వీరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే విషయాన్ని బిగ్ టీవీతో అటు ఏదైతే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్తో పాటు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనెల్లి కూడా ప్రత్యేకంగా తెలిపారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సమయంలో ప్రశాంతంగా ఉండి ఏదైతే పోలీసులకు ఇన్వెస్టిగేషన్ ముందుకు కొనసాగించడానికి అవసరమైన చర్యలు సహాయపడాలని, కానీ ఈ విధంగా ఆందోళన పేరుతో పెద్ద అసాంఘిక శక్తులు వచ్చి ఈ విధంగా చేయడం తగదంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి కులవర్ధన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వారి బంధువులు కానీ తల్లి సోదరి కానీ అంగీకరించకపోవడంతో అనాథ మృత శవంగానే అతని అంత్యక్రియలు మున్సిపాలిటీ వారు ఈరోజు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రశ్న. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా మున్సిపల్ అధికారులకు కూడా ఒక నోటీస్ ఇవ్వడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈరోజు సాయంత్రం వరకు చూసే అవకాశం ఉందని
తెలుస్తుంది. ముఖ్యంగా వారి పెదనాన్న పెద్దమ్మకు ఈ విషయాన్ని తెలియజేస్తే వారు తీసుకెళ్తామని గతంలో పోలీసులు ఎదుట హామీ ఇచ్చారు. అంతేకాదాక శవాన్ని కూడా గుర్తించడానికి వీరే సాయపడ్డారు. వీరు సంతకాలు చేసి కూడా వెళ్ళిపోయిన నేపథ్యము. ఇలాంటి పరిస్థితుల్లో మరో రోజు వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఏదైతే చిన్నారిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి ఆ తర్వాత ఏదైతే నీటి డ్రమ్ములో ముంచి చంపిన కులవర్ధన్ అదేవిధంగా నీటిలో మునిగి చనిపోయాడు. మొత్తం మీద అయితే అతని మృతదేహాన్ని అనాథ ప్రేతంగానే వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. దామోదర్ కులవర్ధన్ తల్లికి సంబంధించి ఆమె పాత్ర కూడా ఉందంటూ అటు పోలీసులు ఏటుగా కూడా ఆమె పేరు నమోదు చేయడం జరిగింది. మరి ఆమెను విచారించి అసలు ఆమె పాత్ర ఏంటి అన్న దానికి సంబంధించి వివరాలు సేకరించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఆమె పాత్ర పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఆ చిన్నారి మిస్ అయింది. అయితే ఆ సమయంలో అతను నేరుగా అమ్మాయిని ఏదైతే ఒక దుకాణం వద్దకు తీసుకెళ్లి అక్కడ ఏదో చాక్లెట్ తీయించి నేరుగా ఇంటి లోపలికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఎలాంటి లోపల 4:30 నుంచి 7:30 వరకు తల్లి ఉన్న సందర్భంలో ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా అక్కడ అదే సమయంలో ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయడాన్ని తల్లి అడ్డుకొని ఆ అమ్మాయిని బయటికి పంపించుంటే ప్రాణాలతో మిగిలేది, అదేవిధంగా అత్యాచారానికి కూడా గురయ్యేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి ఎదురుగానే ఈ వ్యవహారానికి పాల్పడ్డా లేకపోతే ఏం జరిగింది అన్న విషయంలో తల్లి ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టి వెళ్ళిపోయింది అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీనికి తగ్గట్టు ఏదైతే అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇదే విషయంలో తల్లి యొక్క పాత్రను శంకిస్తూ ఆమె మీద ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి A1 ముద్దాయిగా కులవర్ధన్ ఉంటే అదేవిధంగా A2గా తల్లి అంజలమ్మను కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో అంజలమ్మ పాత్ర ఏంది అన్న విషయం మీద విచారణ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉంది. బెంగళూరు నుంచి ఆమెను పిలిపించడానికి ఇప్పటికే ఫోన్లో అధికారులు మాట్లాడాడు. అయితే తాను ఈ సమయంలో అక్కడికి వస్తే ఆమెను చంపి ఏదైతే ఆమె మీద దాడి చేసే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆమె మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆమె పాత్ర పైన పోలీసుల అనుమానాలు విచారణ తర్వాతనే పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. దీని తగ్గట్టు ఆమె ఆ సమయంలో ఉందా లేదా, తల్లిదండ్రులు చెప్తున్నట్లు అమ్మాయి తల్లిదండ్రులు చెప్తున్నట్లు ఆమె ఖచ్చితంగా ఉందా లేదా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. ఆ రోజు సోమవారం ఆమె ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న నేపథ్యంలో సోమవారం రోజు అంతకు ముందు రోజు శివరాత్రి కావడంతో సోమవారాన్ని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సెలవు ఉంది. అదే సెలవే ఆ పాప ప్రాణం తీసింది. లేకపోతే ఆ సెలవు రోజు ఆమె అమ్మాయి ఇంటి వద్ద ఉంటేనే ఆ అదను చూసుకొని ఆ అమ్మాయి మీద కాటేశాడు ఈ కామందుడు. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే తల్లి అంజలమ్మ పాత్ర ఏమిటి అన్న కోణంలోనే ప్రస్తుతం పోలీసులు తమ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. ప్రసూన దామోదర్, ఈ కేసులో ఒక విషయం తేలాల్సి ఉంది. ఆ టైంలో నిజంగా కులవర్ధన్ తల్లి అక్కడ ఉన్నారా లేదా అని. ఒకవేళ ఉండుంటే కులవర్ధన్ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఆమె ఎందుకు సాహసించలేదు? దాని వెనుక ఏమైనా ఆంతర్యం ఉందంటారా? అయితే మంగళవారం రోజు మదనపల్లిలో జరిగిన ఆందోళనలో కానీ అదేవిధంగా ఆమె నివాసం ఉంటున్న కాట్రాట్పల్లి ఏదైతే నీరుగుట్టబారిపల్లిలోని ఒక కాలనీ పేరు కాట్రాట్పల్లి, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున స్థానికులు చేనేత కార్మికులు ఆందోళన చేశారు. ఆమె ఇంటి వద్దనే సుమారు 5-6 వేల మంది కార్మికులు, చేనేత కార్మికులు, మహిళలు అక్కడికి వచ్చి ఆందోళన కొనసాగించిన నేపథ్యంలో ఆమె తల్లిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె ఇక్కడికి వస్తే ఆమె మీద దాడి చేయడానికి కూడా కొంతమంది చేనేత కార్మికులు అదేవిధంగా అమ్మాయికి సంబంధించిన బంధువర్గం కూడా సిద్ధంగా ఉందన్న ఏదైతే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె భయపడి ఇక్కడికి రావడం లేదనేది ఒక కోణము. మరో కోణం ఏదైతే ఇలాంటి వాడి మృతదేహాన్ని తమకు అవసరం లేదు అన్న విషయాన్ని కూడా పోలీసులకు ముందుగా ఆమె చెప్పింది. అయితే ఈ కేసుకు సంబంధించి నీ పాత్ర కూడా ఉంది, ఖచ్చితంగా నీకు సంబంధించి నువ్వైనా రావాలి, నీ సంబంధిత బంధువులైనా వచ్చి ఏదైతే మృతదేహాన్ని గుర్తించాలంటూ కూడా పోలీసులు ఆమెను ఏదైతే ఆదేశించడంతో ఆమె సమీప బంధువులను అక్కడికి పంపి మృతదేహం తన కుమారుడిదేనని గుర్తింపజేశారు. ఈ నేపథ్యంలో మృతదేహము పోస్ట్మార్టానికి కూడా స్థానిక VRO ఫిర్యాదు ఏదైతే సుష్మిత అక్కడ ఉన్న ముదివేడు కొలసానిపల్లి ఏదైతే చెరువు దగ్గర ఉన్న ఏరియాకి సంబంధించిన VRO ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోస్ట్మార్టం కూడా పూర్తి అయిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మృతదేహాన్ని ఎవరు తీసుకువెళ్తారో అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అయితే ఈ సాయంత్రానికి ఆ మృతదేహం విషయంలో పోలీసులు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోస్ట్మార్టం పూర్తి అయిన తర్వాత కేవలం ఒకరోజు 24 గంటల కంటే ఎక్కువగా మృతదేహాన్ని అక్కడ ఉంచే అవకాశం లేదు. అక్కడికి బయట నుంచి అక్కడ ఏదైతే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్మార్టం గదిలో వసతులు లేనప్పటికీ బయట నుంచి ఒక ఏదైతే ఫ్రీజర్ను తెప్పించి అందులో ప్రస్తుతం ఉంచారు. అందులో ఎక్కువ కాలం ఉంచే అవకాశం కూడా లేనందువల్ల ఖచ్చితంగా ఈ మృతదేహాన్ని బయటికి తరలించాలి. అందుకోసం అంత్యక్రియలు కూడా పూర్తిగా చేయాలి. అది ఏదైతే వారి బంధువుల ద్వారా
ద్వారా జరుగుతాయా లేకపోతే బయట వ్యక్తులు ఏదైతే అనాథ శవంలా ఎటైతే మున్సిపాలిటీ వారి ద్వారా చేయిస్తారా అన్నది ఈరోజు సాయంత్రానికి తేలే అవకాశం ఉంది ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.